బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ శాఖ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అక్రమాలు, నాణ్యత లోపాలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టింది. కాళేశ్వరం, విద్యుత్ శాఖలపై నియమించిన కమిషన్ సభ్యులు విచారణలో స్పీడ్ పెంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. అందులో జరిగిన అక్రమాలు, నాణ్యత లోపాలపై వైట్ పేపర్ విడుదల చేసిన సర్కార్ జ్యుడిషియల్ విచారణ చేపడుతోంది. కాళేశ్వరం, విద్యుత్ శాఖలపై నియమించిన కమిషన్ సభ్యులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఎక్కడ పొరపాట్లు జరిగాయనే దానిపై ఆరా తీస్తున్నారు. మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు సమావేశం నిర్వహించారు. మొదటి సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమై ఈ 3 బ్యారేజీల నిర్మాణం, దానికైన ఖర్చు, ఇప్పటి వరకు వివిధ శాఖలు ఇచ్చిన రిపోర్టులపై అడిగి తెలుసుకున్నారు. రెండో విడత విజిట్లో వారం రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి మేడిగడ్డ డ్యామేజ్, కుంగిన పిల్లర్లను డైరెక్ట్గా వెళ్లి పరిశీలించారు జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర రిపోర్టుపై ఆరా తీశారు. విచారణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు గడువిచ్చిన కమిషన్ జూన్ నెలలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల్ని పరిశీలించనుంది. ఇక కరెంటు కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. మొదటి సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమై అక్రమాలపై ఆరా తీసిన కమిషన్ అనుమానం ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేసింది. రెండో విడతలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు బహిరంగ ప్రకటన చేసింది కమిషన్. ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ జరుగుతోంది. మార్కెట్లో ఉన్న తక్కువ రేటును పక్కన పెట్టి ఎక్కువ ధరకు ఎందుకు కరెంటు కొనుగోలు చేశారనే దానిపై ఆరా తీస్తోంది కమిషన్. యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అక్రమాలు, దీని వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీసే పనిలో పడింది కమిషన్. కమిషన్ సభ్యులు విచారణలో వేగం పెంచారు. త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కోరడంతో 3-4 నెలల్లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.